నరికేసిన చెట్లు నిరసనగా నిప్పురాళ్లు విరిసినట్టు ఎండ దాడి చేస్తుంది. బండి పక్కన ఆపి హెల్మెట్ తీసి జోబులోంచి మోగుతున్న ఫోన్ తీసుకొని చూశాడు రామ్మూర్తి. సుందరం పేరు కనబడగానే అతనికి మల్లె తోటలో మంచు కురిసినట్టు అయ్యింది. ఆ చెప్పరా సుందరం అన్నాడు కులాసాగా. మన పక్క వీధిలో 400 గజాల స్థలం అమ్మకానికొచ్చింది. ఓ చిన్న పెంకుటిల్లు ఉంది. కానీ నివాసానికి అంతగా పనికిరాదు. స్థలమే లెక్క 11 చెబుతున్నారు. 10కి రావచ్చు. డిమాండ్ బాగా ఉంది. తీసుకుందామంటే నువ్వు రేపొస్తే ఒకసారి చూసుకొని అడ్వాన్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అందులో మనం ఇల్లు కట్టుకుంటే పక్కపక్కనే ఉండొచ్చు అన్నాడు సుందరం. నువ్వు చూసావు కదా, మళ్ళీ నేనెందుకు? నీకు నచ్చితే ఫైనలైజ్ చేసే. కానీ ప్రస్తుతం నా దగ్గర 4 ఉంది. ఓ పని చేయి, నువ్వు 250 తీసుకో, నేను 150 తీసుకుంటా అన్నాడు రామ్మూర్తి. డబ్బు విషయం నువ్వు మర్చిపో. నువ్వు ఓకే అంటే రేపే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ లేకుండా వచ్చే వారం నేరుగా రిజిస్ట్రేషన్ చేయించేద్దాం. 1,00,000 నేను సర్దుతాలే. నీ దగ్గరున్నప్పుడు ఇవ్వు. రిజిస్ట్రేషన్కి కూడా నువ్వు అవసరం లేదు. సెలవులకి ఏకంగా అమ్మాయిని పిల్లల్ని తీసుకురా. అప్పుడు చూడొచ్చు స్థలం. తనకి కూడా ఓ మాట చెప్పు అన్నాడు సుందరం. సరే, నువ్వు కూడా ఫ్యామిలీతో ఒక సాటర్డే సండే వైజాగ్ రా. సరదాగా అరకు వెళ్దాం. సుందరంతో మాట్లాడుతూ ఉంటే తల్లోంచి కారే చెమట చూరు మీద నుంచి జారే చినుకులా ఉంది తప్ప ఎండ తెలియడం లేదు రామ్మూర్తికి. అసురసంధ్య వేళ వెలుతురుని మింగే ముందు చీకటి పరిశేచన చేసినట్టు అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. ఏంటి బావా, మనోళ్ళో సైట్ కొన్నావంట? అక్క చెప్పింది అడిగాడు రామ్మూర్తి బావమర్ది అక్క చేసిన వేడివేడి పకోడీ నములుతూ. అవునురా, నేను సుందరం కలిసి తీసుకున్నాం అన్నాడు రామ్మూర్తి. గజం ఎంత పడింది బావా? 2,500. అవునా? సుందరం వాళ్ళ పక్క వీధే కదా. ఆ వీధిలో అంతుందా? 20 ఫీట్ రోడ్, ఊరి చివర, శ్మశానాలకి దగ్గర. 2,500. పాష్ లొకాలిటీ, బ్యాంక్ కాలనీలో మా పిన్ని కొడుకు మొన్నే 2,000 చొప్పున తీసుకున్నాడు. బేరమాడలేదా బావా? ఏమోరా, అన్నీ సుందరమే చూశాడు. లెక్క కూడా ఓ 1,00,000 తక్కువైతే వాడే పెట్టాడు. అది సంగతి. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అదేం లేదు బావా. ఇంతకీ ఆ స్థలం ఎవరిదో తెలుసా? తెలుసు, సుందరం వాళ్ళ పిన్ని మామగారి కొడుకుది. అందుకే తక్కువకి వచ్చిందని కూడా చెప్పాడు సుందరం. అయితే ఏంటంట? అది సంగతి అని అనలేదు కానీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బావమర్ది. అంటే ఏమిట్రా నువ్వనేది? సుందరం ఎక్కువ పెట్టాడంటావా? నేననలేదు బావా, నువ్వే అంటున్నావు. మార్కెట్ రేటు అంత లేదేమో అని అంటున్నానంతే నసిగాడు. చాచా, సుందరం అలాంటివాడు కాదురా. నా విషయంలో అలా ఎప్పుడూ చేయడు. ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ప్యాడ్స్ కట్టుకుంటున్నట్టు కాస్త తడబడుతూ అన్నాడు రామ్మూర్తి. బావా, ఒకే ప్రెస్లో ప్రింట్ అయ్యే నోట్లే ఒకేలా ఉండవు. నువ్వేమో అందరూ ఒకలాగానే ఉంటారంటావు. ఏదైనా చెబుదామంటే అత్తవారి తరపు వారి పెత్తనం ఎక్కువైపోయిందనుకుంటారేమోనని భయం. బావమర్ది వినయంగా చెప్పినా వినసొంపుగా చెప్పాడు. రామ్మూర్తి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. సర్లే బావా, మీ మధ్య చిచ్చు పెట్టాలని కాదు. బామ్మర్ది బతుకు కోరుతాడంటారు. జస్ట్ మా అక్క మీద అభిమానంతో అడిగా అంతే. ఇందులో నిజంగా ఏమీ ఉండకపోవచ్చు. సైట్ కొని నష్టపోయిన వాళ్ళెవ్వరూ ఉండరు. కాకపోతే కొంచెం లాభం తగ్గొచ్చు. బ్యాంకు వడ్డీకేం డోకా ఉండదు. ఈసారి కొంచెం బ్యాలెన్స్ చేశాడు బామ్మర్ది. ఖాళీగా ఉన్న ఎదురు సీటు మీద కాళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా ఉన్న ప్రయాణంలో హఠాత్తుగా టీసీ ఆ బెర్త్ను వేరే వాళ్ళకి అలాట్ చేస్తే వచ్చే ఇబ్బంది లాంటిది తప్ప అతనేం చెడ్డవాడు కాదు. రామ్మూర్తి ఇంకాస్త ఆలోచనలో పడ్డాడు. పోనీ ఒక పని చేయి బావా, ఓ నెలాగి అర్జెంటుగా డబ్బు అవసరం పడింది. ఆ స్థలం నువ్వే తీసేసుకో అని అడిగి చూడు. ఒప్పుకుంటే రేటు జెన్యూన్ అని, ఒప్పుకోకపోతే కొంచెం ఇన్ఫ్లేట్ అయ్యిందని అర్థం. జస్ట్ ట్రై చేయి అంటూ లేచి వెళ్ళిపోయాడు బావమర్ది. బయట చీకటి పూర్తిగా కమ్ముకుంది రామ్మూర్తి మనసులో ఆలోచనలాగా. ఓ గ్రహణం రోజు రామ్మూర్తి ఫోన్ చేశాడు. సుందరం, అనుకోకుండా కొన్ని ఖర్చులొచ్చాయి. పిల్లల ఫీజులు కూడా కట్టాలి. నీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం నువ్వే తీసేసుకోరా అదే రేటుకి. అబ్బే, నా దగ్గర అంత డబ్బు లేదురా. ఉండని, రేటు పెరుగుతుంది చెప్పాడు సుందరం. రాహుని నెమ్మదిగా చంద్రుణ్ణి మింగసాగాడు. మరో 6 నెలలు మూడంలో మండపాల్లా మౌనంగా గడిచాయి. సుందరం, మనం కొన్న స్థలం రేటేమైనా పెరిగిందా అడిగాడు రామ్మూర్తి. లేదురా, నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయ్యింది. సుందరం అనగానే మరేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు రామ్మూర్తి. బావా, నీకు ఈ విషయం తెలిసిందా?
అయినా నీకు తెలియకుండా జరుగుతులే. ఏ విషయం? మీరా మధ్య కొన్న స్థలంలో ఓ చిన్న పెంకుటిల్లు ఉందన్నావు కదా? అవును, అది శిథిలావస్థలో ఉందని చెప్పాడు సుందరం కదా. కానీ అది సుందరం దాన్ని ఎవరికో అద్దెకిచ్చాడంట. ఓ పెద్దావిడ, ఆవిడ కూతురు ఉంటున్నారట. అవునా? సుందరం నాకు మాట మాత్రమైనా చెప్పలేదే అంటూనే ఫోన్ చేశాడు రామ్మూర్తి. వచ్చిన పని అయిపోవడంతో అతని బామ్మర్ది అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ సుందరం, మన స్థలంలో ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చావా? ఓ అదా, తెలుసున్న వాళ్ళే. స్కీమ్లో ఇల్లు అలాట్ అయిందంట. అది రావటానికి ఇంకా 3 నెలలు పడుతుందంట. ఈలోగా వాళ్ళ ఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నాడు. అందుకని 3 నెలలు ఉంటామంటే పాపం ఇద్దరూ ఆడవాళ్లే కదా అని నేనే ఉండమన్నా. అద్దే అది ఏం లేదు అన్నాడు సుందరం సానుభూతిగా. నాకు చెప్పాలి కదా అన్నాడు రామ్మూర్తి అసహనంగా. ఇందులో చెప్పడానికి ఏముందిరా? నేనేమన్నా అద్దెకి తిప్పుతున్నానా లేక ఆరగిస్తున్నానా? వాళ్ళు ఇంచుమించు సామాన్లతో రోడ్డున పడే స్థితిలో ఉంటే సాయం చేశా. కొన్నప్పుడు నచ్చిన నా చొరవ ఇలాంటప్పుడు నచ్చలేదా? అంతే విరుసుగా అన్నాడు సుందరం. అంతే. మిగిలిన కుందేలంత నమ్మకాన్ని పెరిగిన అనకొండంత అనుమానం మింగేసింది. సరే అయితే వాదనలు ఎందుకు? పార్టీషన్ చేసుకుందాం. ఎప్పటి నుంచో అనాలనుకుంటున్న మాట అనేశాడు రామ్మూర్తి. అలాగే, నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు అన్నాడు సుందరం కూడా విసుగ్గా. వచ్చే ఆదివారం వస్తాను. మనుషుల్ని పెట్టించు. నాకు ఉండడానికి వీలు పడదు. అదే రోజు అయ్యేలా చూడు అన్నాడు రామ్మూర్తి. ఆ రాత్రికి సుందరం ఇంటిలో ఉండడం ఇష్టం లేక. వెడల్పు తక్కువగా ఉంది కదా, తూర్పు వైపు 10 అడుగుల దారి వదిలేసి అడ్డుగా 2 భాగాలు చేద్దాం, బావుంటుంది అన్నాడు సుందరం. అప్పుడు నాకు ముందు వాట అంటే రోడ్డు వైపు కావాలి అన్నాడు రామ్మూర్తి వెంటనే. సరే అలాగే, కానీ నా ఇంటి వరకు దారికి గేటు పెట్టుకుంటాను. నీకు అటువైపు ఎలాగో పనుండదు కదా. అదెలా కుదురుతుంది? అది కామన్ రోడ్. నువ్వు గేటెలా పెడతావో? సరే అయితే ఇదంతా ఎందుకు? నిలువుకి గోడ కట్టేద్దాం. పొడవుకి ఇరుగ్గా వస్తుంది. వస్తే రాని, ఎవరి వాటా వాళ్ళకి ఉంటుంది. సరే అలాగే కాని. ప్రతి ఏటా సంక్రాంతికి రథం బొమ్మతో వీధుల్లో ఇల్లులన్నీ కలిపే ముగ్గుపిండి ఆ ఏడు సర్వేయర్ సహాయంతో ఆ ఇంటిని విడదీసింది. అలా ఒకప్పటి ఎవరిదో పొదరిల్లు, ఆ చిన్న పెంకుటిల్లు 2 రోజుల్లో కూలి అందులోని ఇటుకలనే వాడి ఆ 400 గజాల స్థలం 2 భాగాలు అయ్యింది. స్థలం కొనుగోలు విషయంలో సుందరం కమిషన్ కొట్టాడని రామ్మూర్తి డబ్బులు సర్ది మరీ స్థలం కొనిపిస్తే రామ్మూర్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పై ఖర్చులు కూడా ఇవ్వకపోగా తిరిగి తనని అవమానించాడని సుందరం ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడనంత బలంగా నమ్మడంతో అది చినుకంతై వరదంతై 90ల్లో వరదలకి తుని పాయకరావుపేట బ్రిడ్జి కూలిపోయినట్టు వాళ్ళ ఇళ్ల మధ్య రాకపోకల్ని కూల్చేసింది. అప్పటి వరకు వరినారుల్లా ఒకటిగా పెరిగిన పిల్లలు వార్ కంట్రీస్లో పౌరుల్లా ఎందుకు విడిపోతున్నామో తెలియకుండానే విడిపోయారు. నీది నాది అని తేడా లేకుండా జిగిని నక్లీసులు సైతం మార్చుకుని వేసుకునే ఆడవాళ్ల మధ్య జాకెట్ గుడ్డపాటి పెట్టిపోతలు కూడా లేకుండా ఆగిపోయాయి. కందా బచ్చలలాగా కలిసుండే ఆ 2 కుటుంబాలు కోడిగుడ్డు పొట్లకాయల్లా అపోహలతో విడిపోయాయి. భారతమైన ప్రస్తుతమైన మనుగడ కోసం మాత్రమే వాడే నేల మారకంగా మారిన వేళ మానవ బంధాలు మరిచీకల్లా మారక తప్పదని మరోసారి రుజువు చేస్తూ ఆ నలుచదరపు స్థలాన్ని 2 సందుల్లా విడదీస్తూ ఓ అడ్డుగోడ మొలిచింది. 6 నెలల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అలా అని ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండనూ లేదు. తెల్లన్నం సైతం ఎల్లోగానే బయటకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడిన మంచి చెడ్డ మధ్యవర్తుల వడపోతకి గురై చెడు మాత్రమే ఇద్దరికీ చేరేది. ఆ ఊరిని, ఆ సైట్ని, దాని పక్క సైట్ ఓనర్ సుందరాన్ని ఎలా వదిలించుకోవాలా అన్న ఆలోచనలు కాకుల్లా పొడుస్తూ ఉంటే ఆ సమస్య రామ్మూర్తిని ఎంతకీ మానని ఎద్దుపుండులా బాధపెడుతోంది. రైతుని ఋతుపవనాలు పలకరించినట్టు అనుకోకుండా ఓ రోజు ఫోన్ మోగింది. సార్ నమస్తే, నేను గేదెల నారాయణ కొడుకుని. ఊర్లో మీ సైట్ అమ్ముతారని తెలిసింది. మేము తీసుకుంటాం. మీకు ఇష్టమైతే రేటు మాట్లాడుకుందాం. బ్రోకర్ లేకుండా, సుందరం సహాయం లేకుండా అనుకున్న రేటు రావడంతో రామ్మూర్తి వెంటనే ఒప్పుకున్నాడు. ఓ మంచి రోజున నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టి కొంత క్యాష్, కొంత చెక్కుగా తీసుకుని ఉడిపి హోటల్లో భోంచేసి సుందరాన్ని కలవకుండా తిరిగొచ్చేశాడు రామ్మూర్తి. ఇక ఆ ఊరితో రుణం తీరిపోయినందుకు ఒక క్షణం బాధేసినా ఆ సైట్ తలనొప్పి వదిలిందని సంతోషించాడు. ఓ ఏడాది తర్వాత గేదెల నారాయణ కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. కొత్తింటి గృహప్రవేశమట. ఫ్యామిలీతో రమ్మని మరీ పిలిచాడు.
పాతికేళ్ల కుర్రాడు అంత ప్లానింగ్తో ఉన్నందుకు సంతోషం వేసింది. గృహప్రవేశం రోజు కుటుంబంతో బయలుదేరి స్టేషన్ దగ్గరలో లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు రామ్మూర్తి. ముహూర్తానికి 1 గంట ముందు వెళ్ళాడు. అప్పటికే సుందరం ఫ్యామిలీతో వచ్చాడు. సుందరాన్ని చూసి రామ్మూర్తి దుమ్మును దాచిన డోర్ మ్యాట్లా నవ్వాడు. మచ్చని దాచిన మేకప్ కిట్లా తిరిగి నవ్వాడు సుందరం. ఆడవాళ్లు మాత్రం మనస్ఫూర్తిగా పలకరించుకున్నారు. ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి. ఎలాంటి ఫౌండేషన్, ఫేషియల్ లేకుండా ఒక అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయి చారెడు పసుపు, కుంకుడు రసంతో స్నానం చేసినట్టు ఎలాంటి హంగులు లేకుండా ఇల్లు చాలా బాగుంది. రేపటి చల్లదనానికి హామీగా తలుపుతున్నట్టు ఇంటి ముందు మట్టిలో నాటిన మొక్కలు చిన్నగా ఊగుతున్నాయి. అడ్డుగోడ పడగొట్టేసి మొత్తం జాగాలో చుట్టూ వదిలేసి మధ్యలో ఇమ్ముగా కట్టాడు. అంటే సుందరం కూడా అమ్మేశాడా? ఎవరినడగాలో తెలియక అటూ ఇటూ చూశాడు. వాకిట్లో కుర్చీలో కూర్చొని ఉన్నాడు గేదెల నారాయణ. చిన్నప్పుడు ఇంట్లో ఉండే 1-2 గేదెలని మందబయలుకు తీసుకెళ్లడం, 2 పూట్ల పాలు పితకడం చేసేవాడు. కాకి నిక్కరు, పాలిస్టర్ చొక్కాతో ఎప్పుడూ నల్లగా నిగనిగలాడుతూ నూనె పెట్టిన ఉంగరాల జుట్టు, చేతికి పెద్ద డైల్ స్టీల్ వాచ్. చాలా హుషారుగా ఉండేవాడు. జుట్టు రంగు తెల్లబడిందే తప్ప ఇప్పుడు అలానే ఉన్నాడు. ఉత్సాహం ఆగక అతని పక్కనే కూర్చుని వివరం తెలుసుకున్నాడు. సుందరం కూడా అమ్మేశాడట. తండ్రి పాల వ్యాపారం అందుకున్న పెద్ద కొడుకు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చిన్న కొడుకు కలిపి కట్టుకున్నారట. అన్నతమ్ములిద్దరూ కలిసి లోన్ తీసుకున్నారట. కింద ఫ్లోర్లో తను, భార్య ఉంటారంట. ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద కొడుక్కి, సెకండ్ ఫ్లోర్ చిన్న కొడుకుది. ఇద్దరు సగం సగం చేసుకున్నారా? అడిగాడు రామ్మూర్తి అనుమానంగా. పాల వ్యాపారంలో పెద్దగా మిగిలేది ఉండదని అప్పుడెప్పుడో అనడం గుర్తొచ్చి. అదేం లేదు బాబు, పెద్దోడు దగ్గరున్నది పోను, మిగతాది చిన్నోడే వేశాడు. రేపొద్దున్న గొడవలొస్తాయి, న్యాయంగా సరిసగం చేసుకోండ్రా అని అక్కడికి నేనన్నా బాబు. దానికి మా చిన్నోడు తొలీత మలీత దూడల్లా ఒకరినొకరు మర్చిపోవడానికి, పొడుచుకోవడానికి మేమేమన్నా పశువులమేంటి నాన్న, ఓ కడుపున పుట్టిన శిశువులం అన్నాడు. గేదెల నారాయణ తృప్తిగా ఇల్లు చూసుకుని మురిసిపోతున్నాడు. ఏదో దిగులు మెలిపెడుతూ ఉంటే ఇంటి చుట్టూ ఓ మారు కలియ తిరిగాడు రామ్మూర్తి. తన వాటాలో కొబ్బరి చెట్టు ఓ మూలకి ఉండడంతో అలానే ఉంది. సుందరం వాటాలో ఉన్న మామిడి చెట్టు మాత్రం కొన్ని పలవలు అడ్డొస్తే కొట్టేశారు. తూర్పు 4 అడుగులు, పడమర 2 అడుగుల సందు, వీధిలో విశాలమైన మట్టివాకలి, పెరట్లో పశువుల షెడ్డు. సందులోకి వెళ్తే అక్కడ తన పిల్లలు, సుందరం పిల్లలు కలిసి బిల్డింగ్ బ్లాక్స్ పేరుస్తున్నారు. తనని చూసి కంగారుగా లేచి పరిగెత్తబోయారు. ఆ హడావిడిలో అప్పటి వరకు పేర్చిన బ్లాక్స్ అన్నీ చిందరవందరగా పడిపోయాయి. వాళ్ళనాపి కూర్చోమని చెప్పాడు. తిడతాడేమోనని వాళ్ళు భయంగా చూస్తున్నారు. వాళ్ళని ఆడుకోమని బయటికొచ్చి వెతికాడు. సుందరం దూరంగా అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సుందరం అని పిలిచాడు రామ్మూర్తి. అతనికి వినిపించలేదు. సుందరం అని గట్టిగా పిలిచాడు. ఎందుకో చిన్నప్పుడు తండ్రి చెప్పిన విషయం గుర్తొచ్చింది. పెళ్ళిళ్ళు అయ్యాక అన్నదమ్ములు ఒకే చూరు కింద ఉండడం సాధ్యం కాకపోవచ్చు. గోడ తప్పనిసరి అయినప్పుడు అది ఉమ్మడి గోడలా ఉండాలి కానీ అడ్డుగోడలా ఉండకూడదురా అని అనేవాడు. అప్పట్లో అర్థం కాలేదు. కొడుకు పుడితే సుందరామ్మూర్తి అని పేరు పెట్టుకుందాం అనుకున్నాడంట. కలవలు పుట్టడంతో సుందరం రామ్మూర్తి అని పెట్టాడంట. నిమిషాలతో సహా ఒకే వయసు వాళ్ళవ్వడంతో ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవడమే అలవాటు. అన్నయ్య అని మొదటిసారి కావడంతో కొంచెం సిగ్గుపడుతూ పిలిచాడు. నెమ్మదిగా పిలిచినా సుందరం టక్కున వెనక్కి తిరిగి చూశాడు. రామ్మూర్తి ఓ అడుగు ముందుకేశాడు. సుందరం 2 అడుగులు వేశాడు. గజాల దూరం చేస్తే అడుగులు వాళ్ళని తిరిగి దగ్గర చేశాయి. ఒకటే పెరగాల్సిన కణం 2గా మారి 1గా పెరిగి స్థలం చేత వేరై నేటి రేపటి తరాల్ని చూసి తిరిగి ఒకటైన వేళ ఆ కొత్తింట్లోంచి కొబ్బరికాయ కొట్టిన శబ్దం వినిపించింది. సత్యనారాయణ వ్రతంలో ఓ కథ పూర్తయినట్టుగా.